ఈరోజు మన ముందు ఒక అద్భుతం అనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు మనం ఎన్నో ఆర్ట్స్ చూసుంటాం. ఎంతో మంది కళాకారులను చూసుంటాం. ఎన్నో రకాలైనటువంటి ఒక మంచి మంచి ఆర్ట్స్ కావచ్చు, ఏదైనా చూసుంటాం. కానీ ఈ రోజు మనం చాలా అరుదుగా ఎక్కడో ఒకరు మాత్రమే అలాంటి వారు కనిపిస్తూ ఉంటారు. వారే ఈ రోజు మన 95 ముందున్నారు. పూర్తిగా వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్. ముందుగా 95 న్యూస్ ఛానల్ కు మీరు వచ్చినందుకు స్వాగతం సార్. థ్యాంక్ యూ మేడం. అయితే సార్ మీరు ఆర్ట్ అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అసలు మీకు ఈ ఆర్ట్ కి రావాలని ఎందుకు అనిపించింది? అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే మధ్యలో వచ్చిందా, లేకపోతే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా చేయడం స్టార్ట్ చేశారా? మాకు పూర్తిగా చెప్పాలి. ఓకే మేడం. యాక్చువల్లీ మేడం అసలు నేను పుట్టింది తడకల గ్రామము, కంకి మండలము, సంగారెడ్డి డిస్టిక్ మాది. అయితే మా విలేజ్లో నేను మా గురుగారి ఇంట్లో నేను చదువుకుంటూ ఉంటుండే. పక్కన ఒక ఇక్బాల్ అనే ఒక మిత్రుడు అప్పుడు వేటగాడు, అడవి రాముడు, మళ్ళంటే సితారా మీద వచ్చేటటువంటి బొమ్మలు, కవర్ పేజ్ మీద వచ్చేటటువంటి బొమ్మలు ఏవైతే అట్రాక్టివ్గా ఉంటుండేనో ఆ బొమ్మల్ని చూసి ఆయన బొమ్మలు వేస్తూ ఉంటుండే. అది మంచిగా వేస్తుండేది. అయితే నేను ఆయనను తదేకంగా చూస్తుండే, ఇంత మంచి బొమ్మలు ఎలా వేయగలుగుతున్నాడు ఈయన అని ఒక ఇంట్రెస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి నేను మెల్లమెల్లగా బొమ్మలు ఆయనని ఫాలో అప్ చేయడము, ఆయనని చూడడము, అక్కడ నుండి నేను కూడా కొద్దిగా బొమ్మలు వేయడం అనేది మొదలు పెట్టాను. యాక్చువల్లీ నేను 5th, 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి బొమ్మల మీద కాన్సన్ట్రేషన్, బొమ్మలు వేయాలి అనే ఆలోచన అక్కడ మొదలైంది మేడం. చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను. అక్కడ మొదలైంది. సో అది ఇప్పుడు ఎంత వరకు సాగుతూ వచ్చింది సార్? అది వివరంగా చెప్పండి. అయితే యాక్చువల్ థింగ్ ఏంటంటే మేడం, నేను అక్కడ బొమ్మలు స్టార్ట్ చేశాను. అయితే మాకు అక్కడ గురుగారు కిషన్ మహారాజ్ అనేది మా హెడ్ మాస్టర్ గారు ఉండేది. ఆ హెడ్ మాస్టర్ దగ్గర ఎవ్రీ మంత్ కళ్యాణ్ అనే ఒక పుస్తకం వచ్చేది, బుక్ వచ్చేది. ఆ బుక్ లో రాముడివి, కృష్ణుడివి అద్భుతమైన బొమ్మలు వచ్చేవి. ఆ బొమ్మల్ని చూసి నేను సగం ఆర్టిస్ట్ గా అయ్యానని నేను అనుకుంటాను. ఎందుకోసం అంటే బొమ్మలు బాగా వేయాలనేది అక్కడ ఆ బొమ్మలు చూసి నేర్చుకోవడము మొదలు పెట్టాను. అక్కడ 10th క్లాస్ వరకు సార్ దగ్గరనే ఉంటుంటే నేను చదువుకుంటుంటే, భోజనం మాత్రమే ఇంట్లో ఉంటుండే, మిగతా అంతా అక్కడే చైల్డ్హుడ్ అంతా. అయితే అక్కడ బొమ్మలు వేయడం అక్కడ మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత ఇంకా వేయించుకుందా కాలేజ్కి వెళ్ళిపోయాను. కాలేజీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను ఫస్ట్ వెలుగులోకి రావడం అనేది మా ఆంజనేయ స్వామి గుడి మీద నేను బొమ్మలు వేశాను. మా విలేజ్ లోనే మేడం. మా విలేజ్ తడకల్ విలేజ్. తడకల్ విలేజ్ లోనే ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ గుడి మీద అయోధ్య రాముడిది, మళ్ళీ ఛత్రపతి శివాజీ గారిది, వారి గురుగారు సమర్థ రామదాస్ మహారాజు గారి బొమ్మలు, ఫస్ట్ బొమ్మలు అక్కడ వేయడం అనేది జరిగింది. ఆ జరిగినప్పుడు అక్కడ మొగలయ్య సార్ అనే ఒక అతను ఉండేది. ఆయన రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్ గా ఉండేది. ఆయన నా బొమ్మల్ని చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఈ బొమ్మలు ఎవరు వేశారు అని అడిగి, యాక్చువల్ థింగ్ ఆయన ఎందుకు అడిగాడంటే, ఆయన విలేజ్ లో చారి గారు అని రెసిడెన్షియల్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన బొమ్మలు వేశారు. ఆయన బొమ్మల కంటే నా బొమ్మలే బాగున్నాయని చెప్పేసి, ఈ బొమ్మ వేసింది ఎవరు ఇంత మారుమూల గ్రామంలో అని చెప్పేసి ఆయన అప్పుడు ఆయన చూసి, విఠల్ గారు ఎవరు అని అంటే ఒక పిల్లలు చెప్తే, నేను సార్ మిమ్మల్ని కలవమన్నాడు అంటే సార్ని కలవడం జరిగింది. అప్పుడు అసలు బొమ్మల ప్రపంచము వేరు ఉంది, ఇది ఒక లోకము, ఇంకొక లోకము అనేది నాకు తెలిసింది మేడం. దీంట్లో హయ్యరు, లోయరు, డ్రాయింగ్ టీచరు ఇవన్నీ ఉంటాయి, పోస్టులు ఉంటాయి, దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళండి, మీకు మంచిగా మీరు అచీవ్ అయిపోతారు, దానికి వెళ్ళిపోతే మీరు వెలుగుతారు అని చెప్పి అక్కడ మీ సార్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అక్కడ మొదలైంది. ఆ టెంపుల్ పైన ఎప్పుడైతే మీరు వేశారో, అప్పుడు ఆ వేసినప్పుడు మిమ్మల్ని ఆ సార్ అనేవాళ్ళు అక్కడి నుంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, మీరు వెళ్తే బాగుంటుంది, మీరు వెళ్ళండి అనడం ద్వారానే మీరు ఎంత వెలుగులోకి ఈ రోజు రాగలిగారు. అయితే అక్కడ స్టార్ట్ అయింది మేడం. అక్కడ నుంచి నేను అది లోయర్ హైయర్ ఎగ్జామ్స్ రాయడం కోసం అని అప్పుడు హైదరాబాద్ రావడము. హైదరాబాద్ లో ఆ లోయర్ హైయర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, లోయర్ హైయర్ ఈ టీచర్ డ్రాయింగ్ టీచరే కాదు, దీని ప్రపంచం ఇంకా చాలా ముందుకు ఉంది అనే విషయం అప్పుడు తెలిసింది. దీంట్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు ఉంటాయి, డిగ్రీలు ఉంటాయి, పీజీలు ఉంటాయి, మీరు వెళ్తే చాలా గొప్ప ఆర్టిస్ట్గా కూడా వెలుగులోకి రావచ్చు అనే ఉద్దేశము అక్కడ తెలిసింది నాకు. లోయర్ హైయర్ టీటీసీ చేసినప్పుడు ఆ ఎగ్జామ్స్ గురించి తెలిసింది.
తెలిసినప్పుడు అప్పుడు తెలుగు యూనివర్సిటీ మళ్ళీ జేఎన్టీయు కాలేజీలు మాస్ ఆఫ్ ట్యాంకులో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నాంపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయంలో నేను ఎంట్రన్స్ రాయడం జరిగింది. అప్పుడు నాకు తెలుగు యూనివర్సిటీలో 3వ ర్యాంక్ వచ్చింది. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ తెలుగు పొట్టిశ్రామ తెలుగు విశ్వవిద్యాలయం థర్డ్ ర్యాంక్ లో వచ్చింది. నేను అక్కడ నా జర్నీ 94 నుంచి 95 నుంచి స్టార్ట్ అయింది. 2000 వరకు ఫైన్ ఆర్ట్స్ చేసాం అక్కడ. ఫైన్ ఆర్ట్స్ అక్కడ 5 years కోర్స్ మేడం. అది తర్వాత మీరు ఆర్ట్ అచీవ్మెంట్స్ కూడా చేశారు అనేది ఒక సార్ విన్నాం మేము. దాని గురించి అయితే అక్కడ ఏంటంటే మేడం మాకు ఫైన్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడు కాంపిటీషన్స్ అనేది వచ్చేటివి. అప్పుడు కాంపిటీషన్స్ లో కూడా నన్ను పంపించేది మా లెక్చరర్స్, మా గురువు గారు. అయితే యాక్చువల్ థింగ్ ఏంటంటే నాకు హైదరాబాద్ వచ్చే వరకు కూడా పెయింటింగ్ లో కాంపిటీషన్ ఉంటుంది, ఇది ఒక అవార్డ్స్ వస్తాయి, దీంట్లో ప్రైజులు ఉంటాయి అనే సంగతి కూడా తెలియదు. అయితే ఫైన్ ఆర్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత అవార్డ్స్ అనేది ఉంటుంది, కాంపిటీషన్స్ ఉంటాయి అనేది విషయం తెలిసింది మేడం. ఆ రోజు తెలవడం జరిగింది. తెలిసిన తర్వాత నాకు కాంపిటీషన్స్ కూడా పంపించేది మా గురుగారు. బొమ్మలు బాగా వేస్తానని చెప్పేసి నేను అప్పుడు మద్రాస్కి వెళ్ళాను, కొట్టాయంకి వెళ్ళాను, అక్కడ కూడా కొన్ని ప్రైజులు తెచ్చుకున్నాను. మళ్ళీ అంటే తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం జరిగింది. జన్మభూమి కార్యక్రమం స్టేట్ లెవెల్లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. అప్పుడు స్పీకర్ బాలయోగి గారి చేతుల మీదుగా నాకు ఆ జన్మభూమి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు 50 years ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ జరిగినాయి. జన్మభూమి కార్యక్రమం ఉంది అనుకోవాలి మేడం. స్టేట్ గవర్నమెంట్ అవార్డు, అది స్టేట్ గవర్నమెంట్ అవార్డు స్పీకర్ బాలయోగి చేతుల మీద తీసుకోవడం జరిగింది. అది నాకు ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చింది అనమాట. అవార్డు ఉంటది అసలు, దాంట్లో మనం ప్రైజులు తీసుకోవాలి, ఇట్లా మనకు గుర్తింపు వస్తుంది అనే సంగతి కూడా తెలియదు. అంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చాం మేము. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా వెలుగులోకి మెల్లమెల్లగా రావడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ స్టేట్ అది 50 years సెలబ్రేషన్స్ జరిగినప్పుడు యూనివర్సిటీస్ లెవెల్, స్టేట్ లెవెల్ అవార్డ్స్ అప్పుడు సర్దార్ పటేల్ కాలేజీలో కాంపిటీషన్ జరిగినాయి. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ అవార్డు వచ్చింది. అప్పుడు దాశరథి రంగాచారి గారి చేతుల మీదుగా నాకు అవార్డు వచ్చింది అక్కడ మేడం. అది 2వ అవార్డు మేడం. అది ఫస్ట్ అవార్డు, అది సెకండ్ అవార్డు అనమాట. అది సర్దార్ పటేల్ కాలేజీలోనే ఫంక్షన్ జరిగింది. అక్కడే సర్దార్ పటేల్ కాలేజీలో జరగడము అనేది ఎంత గొప్ప విషయమో. దాశరథి రంగాచారి చేతుల మీదుగా రావడం, ఆయన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, మహా సాహిత్యవేత్తి, ఆయన చాలా గొప్ప రైటర్. ఆయన చేతుల మీద అవార్డు రావడం అనేది అసలు నేను ఊహించనిది. అది జరిగినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎంతో గొప్పగా అనిపించింది అనుభూతి. అది అంతా ఇంత చెప్పడానికి లేదు, మాటల్లో లేదు, అంత గొప్ప అనుభూతి అది. అసలు ఈ ప్యాడీ వర్క్ ఆర్ట్ క్రియేషన్ అనేది కూడా మీరు స్టార్ట్ చేశారని మాకు తెలుసు సార్. అయితే అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మేడం ప్యాడీ పెయింటింగ్స్ కు వెళ్లే ముందు నేను పెయింటింగ్స్ లో చాలా గొప్ప పెయింటింగ్స్ చేశాను మేడం. నాకు పెయింటింగ్స్ లో నాకు ఒక డిఫరెంట్ యాంగిల్ ఉందన్నమాట. నేను వేసే పెయింటింగ్స్ అందరూ ఆయిల్ పెయింటింగ్స్, మళ్ళీ వాటర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్, వీటిలో చాలా గొప్ప గొప్ప వర్కులు చేసేసారు. చాలా గొప్ప వర్కులు, ఎంతో మంది మహానుభావులు ఎంతో గొప్ప గొప్ప వర్కులు చేశారు. మన జన్మ వాటిని చూసి అర్థం చేసుకోవడానికి కూడా సరిపోదు. కానీ కాకపోతే మనకు అంటూ ఒక స్టైల్ అనేది ఉండాలి అనేది. నేను ఒక ఫార్మర్ బిడ్డగా వచ్చాను ఊరు నుంచి. నాకు మా ల్యాండ్ తో ఉండేటటువంటి అనుభూతి, ఆ అనుబంధము, ఆ లొకేషన్, అవన్నీ నాకు అణువు లోపల ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిత్రాలని, ల్యాండ్స్కేప్ అంటే ప్రకృతి దృశ్యాలన్నింటినీ నాదైన శైలిలో, నాదంటూ ఒక గొప్ప శైలిలో నేను బొమ్మల్ని తయారు చేసుకోగలిగాను. అది ఇప్పటి వరకు అలాంటి స్టైల్లో ఎవరు వర్క్ చేయలేదు మేడం. ఇవి నా పెయింటింగ్స్, నాది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్క్స్. ఇవి నేను గొప్పగా చేస్తున్నటువంటి వర్క్స్ ఏంటంటే, ఇది ఇట్లాంటి వర్క్, ఈ టెక్నిక్ లో ఇంత గొప్ప వర్క్స్, ఇంత గొప్పగా చేయడం అనేది జరగలేదు. ఇది ఆయిల్ మీడియము నేను చేస్తున్నది, కానీ కాకపోతే ఆయిల్ మీడియంలో ఇలాంటి వర్క్స్ ఎవరు చేయలేదు ఇప్పటివరకు. ఇది ఆల్మోస్ట్ అలా ఇది ఒక గొప్ప గ్రేట్ ఆర్టిస్ట్
వర్కులు చేసిన స్టైల్లో ఆ లెవెల్లో నా టెక్నిక్ లో కనపడుతున్నాయి, అంటే నాదంటూ స్టైల్లో కనపడుతున్నాయి. ఇవన్నీ నేను ఇన్స్పిరేషన్ అయ్యింది. ఈ బొమ్మ ప్రతి అణువణువు మా ల్యాండ్ లో నేను ఇన్స్పైర్ అయినది. నాకు కనెక్ట్ ఉన్నటువంటి ఫ్లవర్స్, ఆ బుషెస్, ఆ డ్రై ఫ్లవర్స్, డ్రై ఏరియా, మళ్ళీ వర్షాకాలంలో బాగా వర్షాలు పడి ఆ నదులు కాలువలు అన్ని పారుతాయి కదా మేడం. ఆ పారినటువంటి ఆ ఉనికి ఉంటది కదా, ఎండాకాలంలో ఆ వాటి యొక్క ఉనికి అనేది నా ఆబ్జెక్టివ్, నా బ్యూటీస్ అన్నమాట. ఆ ఎక్కడెక్కడ ఆ వాటి యొక్క ఉనికి ఉంటుందో అక్కడ ఉండేటటువంటి ఫ్లవర్స్, డ్రై బుషెస్, లేక్స్, ఆ ఎండిపోయినటువంటి ప్రాంతాలు, అవన్నీ నా ఆబ్జెక్టివ్స్, నా బ్యూటీస్. కామన్ గా పెయింటింగ్స్ అనగానే, ప్రకృతి చిత్రాలు అనగానే చెట్లు, కొబ్బరి చెట్లు, లేకపోతే పువ్వులు, పక్షులు, అవి ఇవి కనపడతాయి. నా దాంట్లో అది కనపడదు. నా దాంట్లో కనపడేది ఏంటంటే కంప్లీట్ గా మీరు దానికి దగ్గరగా, అంటే మీరు ఎండాకాలంలో వెళ్ళి చూస్తే, నా బొమ్మలు చూసి ఎండాకాలంలో మీరు ఒక లొకేషన్కి వెళ్ళారు అనుకోండి, మా ప్రాంతానికి వచ్చారు అనుకోండి, విఠల్ గారు ఇక్కడే తయారయ్యారు, ఈ బొమ్మ ఇక్కడే తయారైందని మీరు స్పష్టంగా చెప్పగలుగుతారు. ఈ పెయింటింగ్స్ కొన్ని ఇమేజెస్ మేడం, పెయింటింగ్స్ కొన్ని ఇమేజెస్ మాత్రమే మీకు చూపిస్తున్నది. ఇంకా చాలా చేశాను. నా పెయింటింగ్స్ లో నేను బాంబే, ఢిల్లీ, మళ్ళంటే చాలా మద్రాస్, బెంగళూరు, ఇక్కడ అన్ని షోస్ చేశాను. చాలా పెద్ద పెద్ద షోస్ చేశాను. నా పెయింటింగ్స్ ఒక్కొక్క పెయింటింగ్ 1 lakh rupees వరకు అమ్ముడు పోయాయి. ఒక పెయింటింగ్ 1 lakh rupees వరకు కూడా నా పెయింటింగ్స్ అమ్ముడు పోయాయి. బాంబే లో ఆర్ట్ ఇండియా ఫెస్టివల్స్ అవన్నీ జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఈ కరోనా వల్ల జరగట్లేదు, కానీ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి అనమాట. ఇవన్నీ నా వర్క్స్. అక్కడ నా పెయింటింగ్స్ అన్ని అమ్ముడు పోతాయి మేడం. ఇక్కడ కూడా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో షోస్ జరిగాయి. ఆ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కూడా నా పెయింటింగ్స్ చాలా సేల్ అవుతుంటాయి. ఇవి నాదంటూ స్టైల్, నాదంట వర్క్. ఇట్లాంటి వర్క్ ఎక్కడ మీకు కనపడదు కామన్ గా. చాలా అద్భుతంగా ఇవి నా వర్క్స్ అన్ని కూడా. ఇవి ఫొటోస్ తీసారేమో అన్నట్లు ఉన్నాయి తప్ప ఇవి వేసారు అంటే నమ్మడానికి అలా అంత క్లారిటీగా వేశారు నిజంగా. అయితే ఈ పెయింటింగ్స్ ఏదైతే ఫిక్స్ అయిందో అదే మీరు ఇక్కడ ఫ్రేమ్ లో చూపిస్తూ ఉన్నారు. సో ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ఏంటంటే మేడం, నాకు ఇది ఆల్ ఇండియా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా నాకు 2017లో నాకు గొప్ప అవార్డు రావడం జరిగింది. అయితే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు రావడం అనేది ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కళ ఉంటుంది. ఆ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు వచ్చింది అంటే వాడు ఆర్టిస్ట్ గా ప్రూవ్ అయినట్లేక, సర్టిఫైడ్ అనమాట. ఎంబీబీఎస్ అయిన తర్వాత సర్టిఫికేట్ చేస్తారు చూడండి, అట్లా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు రావడం అనేది అది ఒక ఆర్టిస్ట్ కి పరిపక్వత్వానికి అది ఒక చిహ్నం లాగా ఉంటుంది. ఆ అవార్డు కూడా నాకు 2017లో వచ్చింది. ఆ అవార్డు కూడా రావడం కూడా చాలా గొప్పగా అనిపించింది. ఇంకా ఆ అవార్డే కాకుండా నాకు తెలంగాణ ఫార్మేషన్ అవార్డు కూడా 2017 స్టేట్ గవర్నమెంట్ 50,000 రూపాయలు చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ చేతుల మీదుగా నాకు అవార్డు సన్మానం అవన్నీ జరగడం జరిగింది. అందులో కూడా నాకు పెయింటింగ్ లో నేను ఇంత దూరం వరకు ప్రయాణం చేశాను. ఢిల్లీలో, బాంబేలో షోస్ జరుగుతుంటాయి. ఇవన్నీ వర్క్స్ ఈ పెయింటింగ్ లో ఇంతవరకు జర్నీ అయితే వచ్చింది మేడం. ఇప్పటి వరకు చాలా బాగుంది. నా పెయింటింగ్ నాకు చూసుకున్నప్పుడే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఎంత హ్యాపీ అంటే, నేను నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వచ్చి వర్క్ లో కూర్చుంటే నేను ఒక్కనే ఉంటాను, పెయింటింగ్ ఒకటే ఉంటుంది. ఆ ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఉంటా, పెయింటింగ్ ఉంటుంది. అది నాతో మాట్లాడుతుంది, నేను దాంతో మాట్లాడతా. ఆ డిస్కషన్ లో అది నన్ను ఎంత దూరం ప్రయాణం తీసుకెళ్తుందో, నేను ఎంత దూరం వరకు దాంతో ప్రయాణం చేయగలుగుతానో అది నాకు చెప్తూ ఉంటది. నేను ఇక్కడ ఉన్నా, అది నన్ను గైడ్ చేస్తూ ఉంటది. నేను ఫస్ట్ మైండ్ బ్లాక్ గా వెళ్ళి కూర్చుంటాను క్యాన్వాస్ ముందు. అంటే ఏమీ ఆలోచించకుండానే పెయింటింగ్ ముందు కూర్చుంటాను. చెయ్యను, నేను ముందు పోయి కూర్చున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను. అది నన్ను తీసుకెళ్తా ఉంటది. ప్రతి అణువణువు నాకు చెప్తూ ఉంటది, నాతో మాట్లాడుతుంటే, నేను ఇక్కడ ఉన్నాను, అందమైన దృశ్యం ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా ముందుకు తీసుకెళ్తుంది. నా బ్రష్ ని, కలర్ ని అట్లా తీసుకెళ్తూ ఉంటది. తీసుకెళ్లి ఒక్క దగ్గర ఆగిపోవాలి. అప్పుడు అది పెయింటింగ్ కంప్లీట్ అయినట్టుగా నేను ఫీల్ అవుతాను. అది గొప్ప ఆవిష్కరణ జరిగిపోతుంది అప్పటికి. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం చెప్తాను. ఆర్టిస్టులకు అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది
చెప్పండి సార్. భగవంతుడు తపస్సు చేస్తే ప్రసన్నం అవుతాడో లేదో అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ప్రపంచంలో ప్రజల్లో అందరిలో. కానీ భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు ప్రత్యక్షం అవుతాడా అనే దానికి నాకు ఇది నిదర్శనం మేడం. నిదర్శనం అంటే ఏంటంటే, నేను ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ ని, ప్రకృతి దృశ్యాలని చేస్తూ, అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ గా నేను ఈ బొమ్మల్ని చేయాలి అని, జర్నీ చేయాలని చేస్తున్నాను. అయితే నాది స్టైల్ ఎప్పుడు 4 o'clock 5 o'clock అదే టైంలో వర్క్ చేస్తుంటాను. ఆ రోజు నైట్ అంతా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నప్పుడు 4 o'clock ఎగ్జాక్ట్ గా 4 o'clock, అది అమృత గడియలు అని కూడా అంటారు. ఆ టైంలో అందరూ లేచి చదవాలని మన పెద్ద మనుషులు, మన గురువు చెప్తూ ఉండేది. ఎప్పటికీ మాకు లేచి చదివించేది కూడా. ఆ టైంలో కరెక్ట్ గా నా పెయింటింగ్ నేను అనుకున్నట్టుగా ఆవిష్కరణ జరిగింది మేడం. 4 గంటల ఆ ప్రాంతంలో, 4 కానీ 3:30 ఆ ప్రాంతంలో కానీ నా పెయింటింగ్ నాకు ఆవరించింది. పూనక వస్తే ఆవరించి దేవత ఆవరించింది అంటారు కదా. నా ప్రకృతి దృశ్యం, నా ల్యాండ్స్కేప్, నా యొక్క ల్యాండ్స్కేప్ నాకు ఆ రోజు నాకి ఆవరించినట్టుగా అయిందనమాట. నాకు ప్రత్యక్షమైనట్టు అనిపించింది. అంటే ప్రతి వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని చాలా తదేకంగా దాన్ని మననం చేసుకోవడం వల్ల కానీ, దాన్ని ఆచరించడం వల్ల కానీ అది మనకు కైవసం అవుతుంది, మనకు వశం అవుతుంది, తప్పకుండా అవుతుంది. కానీ మనం దాని పట్ల నిష్ఠతో, నిబద్ధతతో, దాని అంకిత భావంతో దాన్ని మనసు పెట్టి పనిచేసినప్పుడు అది డెఫినెట్ గా నీకు అంకితం అవుతుంది అని నాకు ఆ రోజు తెలిసిపోయింది. ఆ రోజు నేను మా ఇంట్లో కూడా చెప్పాను, నేను ఆర్టిస్ట్ అయ్యాను అని. ఎందుకు ఆర్టిస్ట్ అయ్యానంటే, ఇన్ని రోజులు బొమ్మలను వేసినావు కదా, నువ్వు ఆర్టిస్టే కదా అంటే, లేదు ఇప్పటి వరకు జరిగిన బొమ్మలు వేరు, ఇప్పుడు వస్తున్న బొమ్మలు వేరు, ఇప్పుడు నేను పరిపక్వమైన ఆర్టిస్ట్ అయ్యాను, సంపాదించాను అని చెప్పాను. దాంట్లో నాకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి మేడం. ఇండియా సొసైటీ అవార్డు వచ్చింది, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అవార్డు వచ్చింది. ఇప్పుడు జర్నీ బాగుంది. ఎవరైనా నా పెయింటింగ్ చూస్తే, అంతా నేనన్న మాటలు కావు, మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటుంటారు. మన దగ్గర సూర్యప్రకాష్ అని ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్, చాలా ఫేమస్. ఆయన పెయింటింగ్ మినిమం చిన్న పెయింటింగ్ తీసుకోవాలన్నా 6 లక్షలు 3 లక్షలు ఉంటుంది, 12 లక్షలు పెద్ద పెయింటింగ్స్ ఉంటాయి. ఆ లెవెల్, ఆ స్టాండర్డ్ ఆఫ్ వర్క్స్ ని, ఆ లెవెల్ కి నువ్వు వెళ్ళిపోయినావు, ఆయనని మరిపించావు, ఆ లెవెల్లో నీ వర్క్ వచ్చేసింది అని చెప్పేసి అంటుంటారు. అందులో నేను ఒక స్టేజ్కి వెళ్ళినట్టుగా నాకు కూడా అందరూ అంటుంటే నాకు అనిపిస్తుంది. ఈ అవార్డ్స్ రావడం కూడా కొద్దిగా మనం చేస్తున్న వర్క్ ఎంతో కొంత గొప్పగా వచ్చింది అని అనిపిస్తుంది. అట్లా ముందుకు నడిపిస్తుంది, ముందుకు వెళ్తున్నాం మేడం. ఇది ఈ స్థాయి ఆఫ్ వర్క్. అయితే ఇంతకు మొదలు ఏంటంటే, మనము పెయింటింగ్ అనగానే మామూలుగా కలర్స్ తీసుకొని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వేయడము, బ్యూటిఫుల్ గా కొబ్బరి చెట్లు వేయడము, నీళ్ళు వేయడము, బ్లూ కలర్ నీళ్ళు వేయడము. నా దాంట్లో బ్లూ కలర్ నీళ్ళు అనేవి ఉండనే ఉండదు, వైట్ వాటర్ ఉంటది. ఆ వైట్ వాటర్ ఏంటంటే, మీకు కరెక్ట్ గా మధ్యాహ్నం 2 గంటల నుండి 12 నుండి 2 గంటల 3 గంటల మధ్యలో ఉండేటువంటి లైటింగ్ ఏదైతే ఉంటుందో ప్రపంచం మీద, విశ్వం మీద, అప్పుడు లైటింగ్ లో ఆ ప్రకృతి ఎలా కనబడుతుందో నా పెయింటింగ్ లో కూడా అదే లైటింగ్ కనబడుతుంది, అదే సీన్ కనబడుతుంది. అది లైటింగ్. అయితే నాకు ఆ లైటింగ్ చూసి చాలా గొప్పగా అందరూ లైటింగ్ లో కూడా పెయింటింగ్ కలర్ లో చేస్తారు, నేను అది క్యాన్వాస్ లో వదిలిపెట్టి చేస్తాను. సార్, మేము ఇంకొకటి విన్నాం మీ గురించి. మీరు మోడీ గారు కూడా ఒక ఆర్ట్ వేశారండి. అది ఎప్పుడు వేశారు, ఎక్కడ వేశారు, మరి వారికి అందించారా? మీరు వారికి అందించినప్పుడు మరి మోడీ గారు ఏ విధంగా స్పందించారు? దాని ద్వారా మీకు ఏమైనా ఉపయోగం కలిగిందా, మీకు ఏమైనా సహాయం? అయితే యాక్చువల్ థింగ్ ఏంటంటే మేడం, నేను ఈ జర్నీ చేస్తున్న క్రమంలో, ఒక ఆర్టిస్ట్ గా జర్నీ చేస్తున్న క్రమంలో, నాకు ఒక రోజు ఈ బయర్ సీడ్ కంపెనీ వాళ్ళు మాకు ఒక డిఫరెంట్ వర్క్ కావాలండి విఠల్ గారు, మీరు ఏం చేస్తారో తెలియదు, మా ఎండి గారు ఫారిన్ వెళ్తున్నారు కాబట్టి ఆయనకి గిఫ్ట్ చేయాలి మేము, కాబట్టి మీరు చాలా డిఫరెంట్ గా, మీరు ఆర్టిస్ట్ కాబట్టి మీరు డిఫరెంట్ వర్క్ చేస్తారు, కాబట్టి మీరు ఏదైనా కొత్త స్టైల్ ఆఫ్ వర్క్ చేయగలిగితే బాగుంటుంది అని అడిగాడు. అడిగినప్పుడు నేను అడిగాను, మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, మీ నేచర్, మీరు వర్క్ చేస్తారేంటి, అసలు మీ కంపెనీ ఏంటి, ఏం కదా అని అడిగితే, వాళ్ళని మాది సీడ్ బిజినెస్ సార్, సీడ్ కంపెనీ, మా దగ్గర మక్కలు, వడ్లు, ప్యాడీ, మళ్ళీ గ్రెయిన్స్, ఇవన్నీ మేము అమ్ముతాం సార్, మేము ఇవి మా బిజినెస్ అని అన్నారు. కాటన్ సీడ్ ఇవన్నీ అమ్ముతాం అంటే నేను అన్నాను, మీరు ఏమేమైతే సీడ్ అమ్ముతారో అవి తీసుకొని రండి అని చెప్పాను. అయితే ఫస్ట్ వర్క్ వాళ్ళ ఎండి గారు సిక్ అతను, అతని బొమ్మ వేశాం, ఫస్ట్ బొమ్మ.
ఈ వడ్లతో ఆయన బొమ్మను తయారు చేసి ఆ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, ఆ పాగా చుట్టుకున్నది అదంతానేమో ఆవాలు, నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు చాలా పెట్టి చిన్నగా ఆవాలు పెట్టి చేసాము. మళ్ళంటే ఈ పెసర్లు, మినుములు అవి పెట్టి డ్రెస్ అవన్నీ చేసేసాము. అది ఫస్ట్ వర్క్. నేను వర్క్ చేయటము, ఈ వడ్ల పైన, ఈ ప్యాడీ పైన వర్క్ చేయడం అనేది ఫస్ట్ క్రియేట్ జరిగింది అక్కడ జరిగింది. అందులో వాళ్ళకి ప్రతి ఏ చిన్న ఫంక్షన్ అయినా, పెద్ద ఫంక్షన్ అయినా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా వాళ్ళు బాంబే నుండి నాకు ఆర్డర్ చేస్తుంటే నేను వాళ్ళకి ఆ పెయింటింగ్ చేసి పంపిస్తుంటే అట్లా కొంత దూరం జర్నీ జరిగింది. అంతలోనే మన దగ్గర మన సీఎం కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు రైతు బంధు 1 ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున ప్రకటించారు. నేను రైతు బిడ్డనే కాబట్టి ఈ తెలంగాణ రైతుల సమక్షాన రైతు పక్షాన నేను సార్కి ఏదన్నా ఒక గిఫ్ట్ చేయాలి నా వంతుగా. నాకు భూమి ఉంది, నాకు ల్యాండ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సార్కి ఏదో చేయాలి. ఇక సార్ మన కోసం చేసినప్పుడు మనం ఏదో సార్కి గిఫ్ట్ చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వడ్ల గింజలతో బొమ్మలు, మా వడ్ల గింజలతో కేసీఆర్ గారి బొమ్మ చేశాను. ఆ బొమ్మ చేయటము, మళ్ళీ ఆయనకి ఇవ్వటము, బీపీ పాటిల్ గారు చూడగానే వెంటనే ये बहुत अच्छा वर्क है विटल आपको मैं किसे साफ से मिलाएंगे అని చెప్పేసి ఫస్ట్ టైము కేసీఆర్ గారి బొమ్మ, ఇది వడ్ల బొమ్మ ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ గారికి ఆయన ప్రగతి భవన్ లో ఆయనకి బొమ్మ ఇవ్వడం జరిగింది. రైతు బంధు స్కీమ్ కోసము ఆయన రైతు బిడ్డ కాబట్టి తెలంగాణ వ్యక్తం చేయడానికి మీరు సంతోషంలో ఆయన బొమ్మని ఆ యొక్క వడ్ల గింజతో వేసి ఆయన ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ సమయంలో కేసీఆర్ గారి ఫీలింగ్ సార్ అసలు యాక్చువల్లీ టైం ఇవ్వరు. అసలు బొమ్మ చూడగానే ఆగిపోయారు. ఆగిపోయి కనీసం 15-20 నిమిషాలు నాతో స్పెండ్ చేశారు మేడం. నాతోని అందరితో స్పెండ్ చేశారు. ఇది వడ్లే మొత్తం టోటల్ వడ్లే, నా దీంట్లో ఏం లేదా అంటే లేసారు మొత్తం వడ్లే అని చెప్పాను. సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, దండం పెట్టారు. బొమ్మను చూసి ఇంత అద్భుతమైన దండం పెట్టి ఒక ఫోటో కూడా ఉంది. ఆ బొమ్మను చూడగానే సార్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఈ బొమ్మ చూడగానే సార్కు ఎంతో ఖుషి అయిపోయారు. అసలు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉంది ఆ పెయింటింగ్. అది నాకు అంటే మనము అచీవ్ అయిన విషయం అనిపిస్తుంది. ఇది బీబీ పాటిల్ గారి బొమ్మ, తర్వాత బీబీ పాటిల్ సార్ గురించాను. అయితే మనకి ఏంటంటే మేడం, మనం ఇంత దూరం జర్నీ చేసి వచ్చినందుకు, మనం కొన్ని అచీవ్ అయినందుకు మనకు కొద్దిగా ప్రౌడ్ అనిపిస్తుంది, చాలా గొప్ప కూడా అనిపిస్తుంది. ఇవన్నీ వడ్ల మీద చాలా వర్కులు చేశాను సార్ నేను. కేసీఆర్ చేశాను, కేటీఆర్ చేశాను, ఈ మధ్యన రంజిత్ రెడ్డి ఎంపీ గారిది కూడా చేశాను, రంజిత్ రెడ్డి గారిది కూడా చేశాను, మళ్ళంటే కేటీఆర్ గారిది కూడా చేశాను, మళ్ళంటే ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఇది కూడా చేశాను. ఇవన్నీ వర్కులు చేయడం జరిగింది మేడం. చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఇవన్నీ వర్కులు చేయడం జరిగింది. ఈ వర్కులు చేస్తున్నప్పుడు మాత్రమే, అయితే బయర్ సీడ్ కంపెనీ వాళ్ళకి వర్క్ చేస్తుంటాం కాబట్టి ఒకరోజు వాళ్ళకి ఆశా బోగ్లే క్రికెట్ కామెంటరీ అని వర్క్ చేశాము. ఎంతోమంది సైంటిస్టులు కూడా చేశాము. అయితే చీఫ్ గెస్ట్ గా ఆశా బోగ్లే వస్తున్నారు. మళ్ళీ అదే ప్రోగ్రామ్ కి ఢిల్లీ నుండి రిజిస్టర్ జనరల్, ఇండియన్ రిజిస్టర్ జనరల్ రిజిస్టర్ జనరల్ ఆయన వచ్చారు. అక్కడికి ఆయన చేతుల మీదుగా ఆ బొమ్మ ఆయనకి ప్రజెంట్ చేశారు అనమాట, ఆశా బొమ్మకి. ఈ వర్క్ ఎక్కడ చేశారు, ఏ వర్క్ కోన్ కరే అని అంటే హైదరాబాద్ మే హమారా ఆర్టిస్ట్ హై ఉను కరే అని చెప్పిండ్రు. చెప్తే అప్పుడు అక్కడ నుంచి నా ఫోన్ నంబర్ తీసుకొని నాకు हमारे मिनिस्टर साहब राधा मोहन सिंह साहब अग्रिकल्चर मिनिस्टर साहब का एक वर्क होना चाहिए विठल साहब అంటే ఇంకా ఇమ్మీడియట్లీ ఆయన వర్క్ ఫోటోగ్రాఫ్ అవన్నీ పంపించారు. పంపిస్తే నేను ఆయన బొమ్మ చేసి ఫ్లైట్ లో పంపించాము. వాళ్ళు ఫస్ట్ బొమ్మ राधा मोहन सिंह సార్ చూడగానే ये बहुत अच्छा वर्क है, अभी तक मैं ऐसा वर्क नहीं देखा, मेरे को और एक वर्क होना चाहिए ऐसा वर्क అని చెప్పేసి ఒకటి ఆఫీస్ లో పెట్టుకోవడం, ఇంట్లో పెట్టుకోవడానికి. ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఇది నాకు ప్రౌడ్ గా ఉంటది అని చెప్పేసి ఆయన ఇంకొక వర్క్ చేయడం జరిగింది. ఇక ఆ వర్క్ చేసినప్పుడు మేడం ఇక ఆయన చాలా ఇదైపోయాడు. ఫస్ట్ వర్క్ కే ఇంప్రెస్ అయ్యాడు, ఇంకా సెకండ్ వర్క్ కి చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అయితే ఇదంతా మీలో ఉన్న ఒక కోణం అంటున్నాను సార్. అవును మేడం.
అయితే మీలో ఇంకో కోణం కూడా ఉందని మేము విన్నాం. అయితే అవును. మీరు అయితే వ్యవసాయం మేడం కూడా చాలా బాగా అయితే నేను చేస్తారు. ఇంకొక విషయం చెప్తున్నాను మేడం. అంటే మోడీ గారి దగ్గరికి ఎలా వెళ్ళాము, ఎట్లా జరిగింది అనేది ఆ విషయం చెప్పేసి మనం అక్కడికి వెళ్దాము. అయితే ఇది రాధామోహన్ సింగ్ సెకండ్ వర్క్ మేడం. ఇది సెకండ్ వర్క్. ఇది సెకండ్ వర్క్ చూసి మహా అద్భుతంగా వచ్చింది అనమాట ఆ వర్క్. ఆ వర్క్ చూడగానే ఇమీడియట్లీ విటర్ సాబ్కు ఢిల్లీకి లేకే అని కవర్ పంపిండు. వాళ్ళు నన్ను ఢిల్లీకి రమ్మన్నారు. వెళ్ళారా మరి? ఢిల్లీకి సార్ వర్క్ తీసుకొని వెళ్ళాను మేడం. తీసుకొని చూడగానే అన్నారు, तुम्हारे को बड़े साहब से मिलाएंगे, तुम इतना अच्छा आर्टिस्ट है, बड़े साहब का बनाओ, अच्छा बनाओ, मैं साहब के पास आपको लेके जाऊंगा అన్నాడు. సార్ది వర్క్ చేశాం. అది ఎన్నో ప్రోగ్రామ్స్ చేద్దాం వెళ్తాం అనుకున్నా, ఇంకా వెళ్ళలేదు. అయితే గోరఖ్పూర్లో కిసాన్ సమ్మాన్ నిధి ప్రోగ్రామ్ లాంచింగ్, అంటే రైతులకి ఒక రైతుకి 6,000 రూపాయలు చొప్పున కేంద్రము ప్రకటించినప్పుడు గోరఖ్పూర్లో జరిగింది అది ఆ ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్కి నన్ను రాధామోహన్ సింగ్ ఇన్వైట్ చేశాడు. పెయింటింగ్ లేకే అవ్వాలంటే వాళ్ళే ఫ్లైట్ అంతా బుక్ చేశారు, వాళ్ళే ఫ్లైట్లో బుక్ చేశారు, తీసుకెళ్లారు. నాకు అక్కడ సారథి గెస్ట్ హౌస్ ఇచ్చారు. గెస్ట్ హౌస్ లో ఉన్నాను, 2-3 రోజులు అక్కడే ఉన్నాను. అయితే యాక్చువల్ థింగ్ ఏంటంటే మేడం, అంతకంటే ఒక రోజు ముందు మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3 o'clock సర్జికల్ స్ట్రైక్ చేశారు, పోయి చంపారు చూడండి. అప్పుడు మన వాళ్ళని చెప్పినప్పుడు జరిగిన సంఘటన జరిగిన 2వ రోజే గోరఖ్పూర్ లో ప్రోగ్రాం. అయితే చాలా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ, చాలా టైట్ సెక్యూరిటీ వల్ల యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ లో అక్కడ యూపీలో అది నాకు పర్మిషన్ రాలేదు. అయితే పాపం మినిస్టర్ గారు చాలా రాత్రి 12 గంటల వరకు కూడా ట్రై చేశారు. రాధామోహన్ సింగ్ సార్ చాలా గ్రేట్, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. పాపం ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ముఖంగా. నాకు రిజిస్టర్ జనరల్ ఆర్సి అగర్వాల్, రాకేష్ చంద్ర అగర్వాల్ కూడా, ఆయన నాకు ఇంత లైఫ్ ఇచ్చింది కూడా ఆయనకు కూడా ఈ టీవీ ముఖంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళందరూ గొప్ప వ్యక్తులు, మనకు సహకరించడం, మనం ఎదగడానికి సహకరించిన వ్యక్తులు వీళ్ళంతా, వీళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే సార్ పాపం మస్తు ప్రయత్నం చేసిండు, విశ్వ ప్రయత్నం చేసిండు. రాత్రి 12 గంటల వరకు ట్రై చేసిండు. నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండడం వల్ల నాకు పర్మిషన్ రాలేదు. అయితే మేడం నేను అక్కడి వరకు వెళ్ళలేకపోయినాను. అయితే పర్మిషన్ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల నాకు రాలేదు పర్మిషన్. అయితే నా పేరు మళ్ళంటే తెలంగాణ స్టేట్ నుండి ఒక ఫార్మర్ ఆర్టిస్ట్ గిఫ్ట్ గా పంపారు అని చెప్పేసి అనౌన్స్ చేసి, మరి నా పేరు అనౌన్స్ చేసి సార్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. అది ప్రకటన కూడా జరిగింది, టీవీలలో వచ్చింది. నేను ఉన్నాయి, ఆ విజువల్స్ కూడా ఇస్తాను, అవి కూడా చూడొచ్చు. అయితే అక్కడ వరకు ఆ జర్నీ అలా జరిగింది మేడం. మీరు వ్యవసాయం వైపు కూడా వెళ్ళారని తెలిసింది సార్ మాకు. మరి ఆ వ్యవసాయం అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? అయితే ఏంటంటే మేడం, నేను రైతు బిడ్డగా ఉన్నాను మొదలే. రైతు బిడ్డగా ఉన్నప్పుడు మనం ఎంత ఇక్కడ హైదరాబాదుకి వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ మన మూలాలు మనల్ని ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి, ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఎంతైనా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఆ మట్టి వాసన, ఆ ఫ్లేవర్ మనకు వీడదు, అంటే మనల్ని వదిలిపెట్టదు. అందుకొరకే నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఏ పూల చెట్లైనా ఏమైనా చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అందుకొరకనే నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అంటే మా నాన్న చనిపోయిన తర్వాత మొత్తం వ్యవసాయాన్ని నేను టేక్ ఓవర్ చేశాను. మీ ఫాదర్ వ్యవసాయం చేసేవారు? అవును మేడం. అంటే మీ వ్యవసాయం మీ కుటుంబం తరఫు నుంచి మీకు వ్యవసాయం మొదటి నుంచి ఉంది? అవును మేడం. అవును. మీరు ఇంత ఈ నగరంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ వ్యవసాయం అనే దాన్ని మాత్రం మీ మనసులో పక్కన ఉంచేసుకున్నారా? ఉంది మేడం, అది డెఫినెట్ గా ఉంది. నాకు ఏంటంటే మేడం, నేను వ్యవసాయానికి, మా భూమి బాగుంది, కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఆ భూమికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి నేను ఏ జాబ్ కూడా అడిక్ట్ కాలేదు. ఫ్రీలాన్సర్ గానే ఉన్నాను మొదటి నుంచి కూడా. నేను ఫ్రీలాన్సర్ గా ఉండాలి, ఏ రోజు లేకపోతే ఒక రోజు లేకపోతే 2వ రోజు నేను కంపల్సరీ అగ్రికల్చర్ చేయాల్సి వస్తుంది, ఆ భూమిని చూడాల్సి వస్తుంది అనేది నాకు థాట్ మొదటి నుంచి ఉంది. అంటే అది ఆల్రెడీ ఉంది నా ఇన్నర్లో. అది అనుకోకుండా నాన్న ఇంకా కొద్దిగా ఏజ్ అయిపోవడం, నాన్న చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇంకా నేను కంప్లీట్ గా వ్యవసాయాన్ని. అంటే వ్యవసాయం అంటే మామూలుగా వరి అలా ఇంకేమైనా రకరకాలుగా ఉంటాయి కదా సార్, ఏమైనా స్పెషల్ ఉంటాయా అని మాకు చెప్పండి. అయితే యాక్చువల్ థింగ్ ఏంటంటే మేడం, మామూలుగా వరి అయితే నేను తినడానికి 1 ఎకరం వేసుకుంటాను, బీపీటీ. మా ఫ్యామిలీకి సరిపడను వడ్లు, బియ్యము, సన్న బియ్యము నాకు తినడానికి మాత్రమే వేసుకుంటాను. మిగతా అంతా నేను చాలా పండించాను మేడం. చాలా ఆధునికంగా కొన్ని వ్యవసాయం చేశాను. బంతిపూలు పండించాను,
బంతిపూలు. ఆ, బంతిపూలు పండించినప్పుడు మొత్తం ఒక హాఫ్ ఎకరం వేశాను. మా ఊరిలో అందరూ వచ్చి చూసిపోయారు. అంటే ఆ కార్పొరేట్ పర్సనెట్గా ఇంత లావు లావు బంతిపూలు సినిమా షూటింగ్ లాగా పనికొచ్చేలాగా ఉండే అంత అద్భుతంగా పండించాను. మళ్ళీ ఆనియన్ పండించాను, ఉల్లిగడ్డలు పండించాను, మళ్ళీ అంటే కొత్తిమీర పండించాను. మన హైదరాబాద్ తీసుకొచ్చాము మేము, ఉల్లిగడ్డలు కూడా హైదరాబాద్ తీసుకొచ్చాము మేము. బీదర్లో మేము ఆనియన్ మళ్ళీ అంటే కొత్తిమీర కూడా బీదర్ ఉద్గిరి ఇక్కడ తీసుకుపోయి అమ్మేసాము. అయితే యాక్చువల్ థింగ్ ఏంటంటే మేడం, మా ఊరు కొద్దిగా దూరము కాబట్టి, మారుమూల ప్రాంతం కాబట్టి ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే అన్ని పంటలు పండించి చూశాను, కానీ ఏది కూడా మనకు గిట్టుబాటు అనేది ధర లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి నేను వ్యవసాయానికి వెళ్ళాలి, అక్కడ చూడాలి, మళ్ళీ రావాలి, దానికి మళ్ళీ నా ఆర్ట్ లోకాన్ని చూడాలి, అంటే కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. మన అటెన్షన్ కరెక్ట్గా ఉండట్లేదు అక్కడ అని చెప్పేసి ఈ లాంగ్ క్రాప్కి వెళ్ళాను. లాంగ్ క్రాప్ అంటే చెరుకు, 1 year క్రాప్ మేడం. అది ఒక్కసారి మనం నాటాము విత్తనము అంటే అది 3 సంవత్సరాల వరకు వస్తుంది. ఒక్కసారి చెరుకు వేసామంటే 1 year వరకు మనం హ్యాపీగా, దానికి పురుగు పట్టదు, దానికి ఎలాంటి ఇది ఉండదు. కొద్దిగా సిస్టమేటిక్గా 3 times ఫర్టిలైజర్ వేసేసి కొద్దిగా మంచిగా చూసుకుంటే అద్భుతంగా వస్తుంది. మా ల్యాండ్ మంచి సాయిల్, బ్లాక్ సాయిల్ ఉంటుంది, సూపర్ వస్తుంది చెరుకు. నేను చెప్పేది ఏంటంటే ఏ మనిషి అయినా ఏ పని అయినా చేయొచ్చు, వాడికి దాంట్లో సరైన అభిరుచి ఉండాలి, ఏకాగ్రతతో నిష్ఠతో పనిచేస్తే అది ఇష్టంతో చేస్తే ఏదైనా మనకు వశమవుతుంది. అది డెఫినెట్ గా మనం దాంట్లో ప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను సినిమాలకు కూడా చేశాను మేడం, సినిమాలకు చేశాను. యాక్చువల్లీ నువ్వు నాకు నచ్చావులో సూర్యకాంతం పెయింటింగ్ నేను చేసిందే. సూర్యకాంతం నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ హీరో, ఆర్తి అగర్వాల్ హీరోయిన్, అది కూడా నేనే చేశాను. ఆ వర్క్ కూడా అందులో కూడా సూర్యకాంతం పెయింటింగ్ అది నేనే చేశాను, నేనే ఇచ్చాను. అది కూడా ఎంఎస్ నారాయణ వచ్చి తోడుపడము, ప్రకాష్ రాజ్ గారు అమ్మా నువ్వు తినడానికి తిండి ఇచ్చావు, ఉండడానికి తిండి ఇచ్చావు, నువ్వు సచ్చావు అని అంటుంటారు కదా. అయితే ఈ పెయింటింగ్ అది నేను చేసిందే, ఇది కూడా నేనే చేశాను మేడం. ఈ పెయింటింగ్ కూడా నేను చేసిందే. నువ్వు నాకు నచ్చావు, నీ తోడు కావాలి, భీమ్నాథ్ శ్రీనివాస్ డైరెక్షన్, చార్మి మొదటి సినిమా. దాంట్లో కూడా చాలా పెయింటింగ్స్ ఉంటాయి. అందులో కూడా మా విలేజ్ పెయింటింగ్ కూడా ఉంది, మా ఊరు కోట కూడా పెయింటింగ్ అది నీ తోడు కావాలి మేడం. నీ తోడు కావాలి మూవీలో మీ విలేజ్ యొక్క పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చాను, అవి కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయ్యారు కదా, అంటే మీది ఏమైనా స్టూడియో ఉందా స్పెషల్ గా? మీకంటూ ఒక స్టూడియో ఉందా? ఇది మీతోనే అయిపోతుందా లేకపోతే మీ తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా కొనసాగించే అవకాశం ఉందా? అయితే కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే. అయితే యాక్చువల్ థింగ్ ఏంటి మేడం, 2002లో నేను రామ్నగర్ లో ముప్పిడి ఆర్ట్ గ్యాలరీ అనేది మా ఇంటి పేరుతోనే స్టార్ట్ చేశాను. రామ్నగర్ లో మేడం, రామ్నగర్ హైదరాబాద్ లోనే రామ్నగర్ లో నేను ముప్పిడి ఆర్ట్ గ్యాలరీ అనేది నా స్టూడియో తయారు చేశాను. తయారు చేసి దాని ద్వారా చాలా మంది పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. చాలా మంది పిల్లలు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఆర్టిస్టులు కూడా అయ్యారు. కొంతమంది ఫారిన్ లో కూడా ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కలుస్తుంటారు, చేస్తుంటారు, వాళ్ళ ఆదరణ చూపిస్తుంటారు. అది గురువు పూజోత్సవం రోజు వచ్చి సన్మానాలు చేస్తారు, అవన్నీ జరుగుతుంటాయి. అందరికీ బాగా నేర్పించాను. చాలా అవార్డులు, ప్రైజులు ఎన్నో తీసుకొచ్చాము. ఎన్నో స్కీస్ హై స్కూల్లో, మళ్ళంటే మన బుక్ ఫేర్ ఎగ్జిబిషన్ లో, మళ్ళంటే చిల్డ్రన్స్ డే సాక్షి వాళ్ళు ఎవరి ఇయర్ స్టేట్ లెవెల్ చాలా పెద్ద బాల్భవన్ లో కండక్ట్ చేస్తారు, దాంట్లో చాలా ప్రైజులు తీసుకొచ్చాను. అయితే నాకు ప్రైజులు రాలేదు, నాకు ప్రైజులు అంటే ప్రైజ్ అనే పదం అనేది తెలియకుండా నేను హైదరాబాద్కి వచ్చాను. ఇది మళ్ళీ నా మొత్తం దహాన్ని తీర్చుకోవాలనేది ఒకటి నాకు కోరిక ఉండేది. అయితే అది మా పిల్లల ద్వారా మొత్తం తీర్చేసుకున్నాను మేడం. యాక్చువల్లీ మాకు నా 3 పాపలు. అయితే 3 పాపల్లో 2 పాపలు ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. పెద్ద పాప మెడిసిన్ సైడ్ ఉంది, అయినా కానీ బొమ్మలు చాలా అద్భుతంగా వేస్తుంది. ఆమె చాలా ప్రైజులు వచ్చాయి. ఇంకొక చిన్న లాస్ట్ పాప ఉంటుంది, ఆమె వెరీ మల్టీ టాలెంటెడ్ నాలాగానే. ఆమె డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్ ఏదైనా పూర్తిగా మనస్పూర్వకంగా అద్భుతంగా చేస్తుంది. ఆమె కూడా ఇవన్నీ వర్కులు, పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది.
వాళ్ళకు మెల్లమెల్లగా ఈ ప్యాడీ వర్క్ అనేది ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు మేడం, ఎవరికి ఇంతవరకు ఎవరు చేయలేదు. మీ పిల్లల్లో కూడా ఎవరికి చెప్పలేదు. లేదు, మా పిల్లలకి కొద్దిగా మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నాను వాళ్ళకి. ఎందుకోసం అంటే ఇది క్రియేటివ్ వర్క్ మేడం. కొద్దిగా వాళ్ళ పిల్లలకి నాలెడ్జ్ ఇస్తే, ఇప్పటి నుంచే మనం ఇంజెక్ట్ చేస్తే వాళ్ళ మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా కొత్తగా ఏదైనా ఆలోచించి రేపు భవిష్యత్తు తరాలకు కొత్తగా ఏదైనా అందిస్తే వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోగలుగుతారు. మనం ఏదో చేసాం, మనకు వచ్చినంత వరకు మనం చేసుకున్నాము. రేపు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు కూడా ఏదైనా ఇవ్వాలి కదా మేడం. మన తరం తర్వాత మనం ఏది మునిగిపోవద్దు. ఒక చెట్టు, ఒక విత్తనం మనం నాటితే అది కనీసం 100-200 ఫలాలు ఇస్తుంది మేడం ఒక సీజన్కి. ఒక మామిడి చెట్టు పెట్టామనుకోండి 1000 ఫలాలు ఇస్తుంది. 6000, 10,000 చెట్లు ఒక కాత కాసినప్పుడు 5,000, 6,000 ఫలాలు వస్తాయి ఒక చెట్టుకే, ఒక సీజన్కి. అది ఎన్నో సీజన్లు, ఎన్నో సంవత్సరాలు అది ఇస్తూనే ఉంటుంది. దానికి అందరం మనం మామూలుగా ఏం చేస్తాం, కొడతాం, రాళ్ళు కొట్టడము, కట్టెలు కొట్టడము, అది ఎన్ని కొట్టినా మళ్ళీ ఫలాలు ఇస్తుంటుంది. అట్లా మనకు వచ్చినటువంటి విద్యని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మనం కంపల్సరీ అది పంపించాలి. పంపిస్తే అది జీవంగా అట్లే నిలబడి ఉంటుంది అనేది నా అభిప్రాయం. నేను మా పిల్లలకి అది ఇచ్చాను. మా పిల్లలు కూడా చాలా గొప్పగానే వేస్తారు బొమ్మలు. వాళ్ళైతే చాలా ప్రైజులు తెచ్చుకుంటారు. ఆ సెల్ఫ్ నిండా వాళ్ళ ప్రైజులే ఉంటాయి. అవి చూసినప్పుడల్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీరు చేయలేదు, మీ పిల్లలు నా పిల్లల ద్వారా ఆ చేస్తారు. దాహమన్నీ వాళ్ళతో తీర్చుకున్నాను. నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రైజులు కొట్టాను, చాలా అవార్డ్స్ వచ్చాయి. 2000లో ఇది వస్తే జన్మభూమిలో అది వచ్చింది. వివేకవర్ధని కాలేజీలో ది బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు. కొట్టాయం పోయినాము, అక్కడ ప్రైజ్ తెచ్చుకున్నాము. మద్రాస్కి వెళ్ళాము, అక్కడ ప్రైజ్ తెచ్చుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రైజులు వస్తున్నాయి మేడం, కామన్ గా వస్తున్నాయి. ఇక ప్రైజుల గురించి పెద్దగా బాధ లేదు. ఇప్పుడు ఎంతో కొంత నేర్చుకున్నాము, తెచ్చుకున్నాము. ఇది ఇది విషయం మేడం. ఎనీహౌ మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు, మీరు నాకు ఇచ్చినటువంటి సదావకాశాన్ని నేను మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. మీ 95 న్యూస్ ఛానల్ కి ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ నమస్తే. ఇప్పుడు విఠల్ గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీతో పాటు మీరే కాకుండా మీ పిల్లలు, అలాగే మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంతో చక్కగా బహుమతులు అనుకోవడం కానీ, టాలెంట్ విషయంలో కానీ, ప్రతి విషయంలో ఎంతో చక్కగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. మీతో పాటు అనేక మంది కూడా మీరు ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. అలాగే మీరు ఒక 10 మందికి కూడా ఇదే భవిష్యత్తును అందిస్తూ ఉన్నారు. కాబట్టి సో మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్. తర్వాత మీరు మా 95 న్యూస్కి వచ్చి మీ యొక్క విషయాలన్నింటినీ కూడా, మీ యొక్క ఆర్ట్ విషయం కావచ్చు, మీరు వ్యవసాయం విషయం కావచ్చు, మీ ఫ్యామిలీ విషయాలు కావచ్చు, అన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఎంతో చక్కగా మీ యొక్క జర్నీ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 95 న్యూస్ నుంచి థ్యాంక్ యూ.